మొత్తం నాకు ఇది కెమెరా మాత్రం హీట్ ఎక్కి వార్నింగ్ టెంపరేచర్ చూపిస్తుంది అంత వేడి. సో ఒకసారి మన్న తర్వాత దాని మీద వేద్దాం, అంతసేపు ఇట్లా ఉండడానికి. అది కోసం వస్తే మన వాళ్ళు అయితే ఇగో మామిడికాయలు అయితే తెంపుతారు. చెట్టులు నిండా మామిడికాయలు ఉన్నాయి. చూడండి మొత్తం తీయటి కాయలు అనమాట. ఇంకా మొత్తం పండు మక్కిన తర్వాత ఇంకా బాగుంటాయి ఇవి. అందరికీ నమస్తే, మరో కొత్త వీడియోకి స్వాగతం. అయితే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మా బాయ్ కాడికి అయితే వచ్చేసిన. నాతో పాటు ఇంకా ముగ్గురు పోరగాళ్ళని అయితే తోలుకొని వచ్చిన. ఎందుకంటే ఈరోజు కంకులు అయితే కలుద్దామని వచ్చి చూసేలోపు ఇక్కడ షేన్ అయితే మొత్తం కొట్టేసారు. సో ఫస్ట్ అయితే చూపిస్తా, షేను మొత్తం అయితే కొట్టేసారు. మన హీరోస్ అనమాట వీళ్ళు. ఇవైతే లేవు కాబట్టి మనమైతే ఇప్పుడు వేరే సైడ్ అయితే వెళ్దాం కంకులు తెంపుకోవడానికి. తెంపుకొచ్చి ఈరోజు కాల్చుకొని తినుడే మస్ట్ అండ్ షుడ్. తమ్ముళ్ళు అయితే మా అన్నోళ్ళ బయటకు వచ్చినాం. ఇక్కడ ఎండిపోయిన చెట్లు అయితే ఉన్నాయి, దీనికన్నా ఉన్నాయా లేవా చూద్దాం. మన వాళ్ళు అయితే పోయి వెతుకుతారు. సో ఇంతకుముందుకు అక్కడ పోయినాం కదా, అక్కడైతే లేవు, మొత్తం అయితే కొట్టేసారు అవి. చూద్దాం, ఇక్కడ బండి అయితే పార్క్ చేసేసి మనం ఇట్లా పోయి ఉంటే తెంపుకొని వచ్చేద్దాం. చూసుకోవచ్చు మీరు, అక్కడొకటి ఒక్కొక్కటి చిన్నగా ఉన్నాయి అన్నమాట కాయలు. చూసుకుంటున్నాడు వర్రి ఒకటి ఈరోజు ఒకటి దొరికింది. ఆ గాడు ఒకటి ఉంది, గాడు బాయిలోనే చూనే ఫస్ట్. ఇది ముదిరినాయా పచ్చి ఉన్నాయి. ఎస్, కంకుల కొత్త ముళ్ళు అయితే మనం అయితే కంకులు అయితే వెళ్ళినాయి మన ఇక్కడ. సో ఇప్పుడు మనం వీటిని అయితే కాల్చేద్దాం. మస్తుగా ఇలా ఇంకా ఇది చూసుకోవచ్చు మీరు. మనమైతే మొత్తంలో అయితే కంకులు అయితే తెచ్చేసినాం. ఇగో మనోళ్ళ వల్లనే సాధ్యమైపోయింది ఇప్పుడు ఇవి. సో ఇప్పుడు ఇవైతే అంటి పెట్టేసి కాల్చుకొని తినేద్దాం. ఇవి వేసి మనమైతే ఒక ప్లేస్ అయితే వెతుక్కోవాలి అంటి పెట్టేది. సో ఎక్కడుంది, ఇక్కడ చూద్దాం పదండి. అయితే మనమైతే బైక్ కాడికి వచ్చి ఒక చెట్టు అయితే వెతికినాం అనమాట. చూడొచ్చు మీరు, వేప చెట్టు అనమాట. సో ఇక్కడైతే అంటి పెడదాం. మస్తు ఎండ అయితే చంపుతుంది. 3:30 అవుతుంది టైం, కానీ ఇప్పటికైతే తగ్గలేదు అసలు. సో మనకైతే ఇప్పుడు కట్టలు వెతకాలి. కట్టలు వెతికిన తర్వాత మంచిగా అంట పెట్టేసి కాల్చుకొని తినేసి పోదాం ఇక ఇంటికి. ఇదే ఈరోజు మనది. కొత్త విషయాలు లైక్ అయితే కొట్టాను భయ్యో. ఓకేనా, రే తర్వాత నడుపుకుందిరా, జల్దీ రా. నువ్వు నడుపురా. ఉన్నారు అప్పటి నుంచి. ఎలా ఇలాగరా కొట్టు, ఆ పొక్కలకి ఎక్కిరా. ఆపి కట్టెలు ఎత్తులు తప్ప కట్టెలు తోడు. ఇనా అయ్యో, ఒకటి కట్టెలు తీరి, ఒకటి నేను బోరు వీక్తా కానీ మీరు కట్టెలు తీసుకురాపడు. తప్ప బూర్రా, బోరు తింది. సరే ఏం వెంట పడతి అనుకునేటి రే దొడ్డి పట్టుకురా కొరి. ముళ్ళు తీసుకోవాలి, ఆ ముళ్ళు పట్టుకో, తీసుకో. ఇక వీడుంది, వీడు పొరకాయ వీడు. మనకి పొరకా పట్టుకో. చూసుకోండి రే, ఇది ఈడొకటి, రెండవ ఇంకేడుంది రైడా. సరిపోతాయి అవి, ముక్కలు పెట్టి కాలిస్తే అయిపోతుందా? సరే మీరు తీసుకొని ఆడేసినప్పుడు నేను ఇంకా గుంజుకొని వస్తాను. అట్నే ఎక్కుమన్నాడు. ఇవి మన కట్టెలు అనమాట. ఈ కట్టెలు తీసుకొని వీటితో అవుతుందో కాదో తెలీదు. సరే స్వీట్ కార్న్ అనమాట అవి, కానీ వద్దు. అది జరంతా బూరు తీకురి. లాస్ట్కి ఒక రేఖ 2 పొర్రలు ఉంచురు అంతే. రైట్ అంటు పెడతారా? ఇది వేయాలి. అగ్గి పెట్టి దెబ్బది ఇది అంటు పెడుతుండ్రు ప్రొఫెషనల్గా. వీటి దీంట్లో అంటు పెట్టి ఇట్లా లబ్బర్కాయ గిడ ఉందా, గిడ మంట అయితే పెట్టేసాం అనమాట మనం. అది మీకైతే ఏం పోదు కదా ఇది.
ఇది చూడొచ్చు కంకులు అయితే లేస్తున్నాయి వేసి పీకరా పీకరా కాలువలల్లా అటు పోకుండా చూసుకోరు మంట ఇటు మొత్తం ఎండిగడ్డ ఉందన్నమాట ఇది అనుకోవడం మాత్రం పెద్ద అదవుతుంది వాళ్ళు అయితే వేస్తూ ఉన్నారు మొత్తం వెళ్ళగరా రే నాకెందుకో తేడా కొడుతుంది సీనా వేడి మాత్రం తప్ప వీడి కొడుతుంది చెక్క సో పైగా ఎండాకాలం అనమాట అవన్నీ ఎక్కరా అవన్నీ చాలు మనతో సరిపోతుంది లేదు అవి కట్టెతోటి అవి తిప్పు అవి తిప్పు కాయలు మొత్తం లేక బూడిదైతే అవి మెల్ల 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 మొత్తం నాకు ఇది కెమెరా మాత్రం హీట్ ఎక్కి వార్నింగ్ టెంపరేచర్ చూపిస్తుంది అంత వేడి సో ఒకసారి మన్న తర్వాత దాని మీద వేద్దాం అంతసేపు ఇట్లా ఉండడానికి అది బూడిద అయిపోతున్నాయి అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే దాన్ని కెగిలిద్దామన్నా కానీ ఆ వేడికి దగ్గరలో పోలేకపోతున్నాం ముఖం మొత్తం చెమటలు వస్తున్నాయి మా వాళ్ళకి పోయేస్తారా నీళ్ళు వస్తారా తాగిరప్పు పోయిరప్పు నువ్వు పోయిరప్పు బండి తీసుకొని పోయిరప్పు పోయి తాగిచ్చిరా జరని మనం ఉంటే పట్టుకుంటారా మళ్ళీ తెచ్చిస్తాను పో అక్కడ ఆ కెగిలి లోపల మొత్తం బూడిదైనారు అవి అవి బయటికి బయట పెట్టాయి మొత్తం కర్రగా అయినాయి అవి కాళ్ళు వేయని బయట పెట్టు కాళ్ళు వేయని బయటకు ఉంది అంతే బూడిద అయిపోయినాయి మనోడు మాత్రం చాలా కష్టపడుతున్నాడు చూడొచ్చు ఈ మొత్తం బూడిది షర్ట్ ఇవన్నీ మర్రేరు అవి కంకులు లోపల ఉడకలేదు చూడ తోలు గిట్ట బయటకు పోలేదు మళ్ళీ దాని మీద పెట్టి నిప్పుకలని ఒక సైడ్కి వేసేసి దాని మీద మంట పెట్టి అవి వేసి నిప్పుకలని ఒక సైడ్ గుంజు అట్లా పెట్టి బస్ కాలిందిగా తినేసేది తుడిచి తినాలి సరే కానీ జర అరే నిప్పుకలు ఒక సైడ్కి వేసి దాన్ని వేయరా కంకులను నిప్పుకలను ఒక సైడ్కి ఒక సైడ్ మంచి ఇట్లా వేరు థ్యాంక్ యూ బాయ్ బూడిద ఉందారా మొత్తం నిప్పుకలు ఉంటాయి చూడు మీ పక్కకు ఎరా పక్క అయిపోయిన మీద మంచిగా ఉండేటోని బాగా కష్టపెడతారు నేను బయట కట్టుకొని తిరుగుతాడు ఇక ఏం చేస్తాడు మన లెక్కలు కానీ 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 ఆ స్వీట్ కార్న్ కాల్చిన కాలకుండా తినొచ్చు కానీ జర కాలాలిగా కాలినా పరగకుండా పరగ ఏం కదా అట్లయినా తినొచ్చు ఏం కాదు మంచిగా ఉంటుంది స్వీట్ కార్న్ బొగ్గు బొగ్గు అయింది సరే అవన్నీ బయటికి తీసేసి బయటికి అన్ని బయటికి తీరా అయ్యో ఇవి ఉన్నాయి ఇచ్చిన ఇడిచిన ఇవి ఉంటాయి ఇచ్చిన సొప్ప ఈ గడ్డి దాని మీద ఒక్కొక్కటి పెట్టేసి ఏం కదరా ఏం కాదు తినొచ్చురా స్వీట్ కార్న్ ఏం కదరా ఉట్టినది తింటారు స్వీట్ కార్న్ కానీ లైట్గా జర్ర చెక్క తగిలితే సరిపోద్ది మెల్ల మెల్ల ధీరజ్ ధీరజ్ కూసో ధీరజ్ దరికి వస్తుంది అందరికి కదా ఎంకొచ్చిన కంకులు అయితే ఇట్లయితే కాలినాయి చూడుర్రి సగం కాలినాయి స్వీట్ కార్న్ కాబట్టి ఆ కాలినా కాలకుండా తినొచ్చు ఏం కాదు అదే నార్మల్ అయితే అసలు తినలేము అవి సప్ప ఉంటాయి సో మన వాళ్ళు అయితే చాలా కష్టపడతారు గోపుట పీక్కుట అయినా ఇస్తూ ఉన్నారు చలో దర ఇంక తీసుకురా జల్దీ జల్దీ అరే అది ఒరే దాని మీద నీళ్ళు చల్లు నీళ్ళు చల్లరా ఫస్ట్ నువ్వు తాగిన తర్వాత చల్లు తీసుకురా తీసుకొచ్చాడు పెట్టేసి అది అంటుకోగల మళ్ళా వీడికి మొత్తం గడ్డి గడ్డి ఉంది ఇది చూడొచ్చు మన కంకులు అయితే ఇందాక తెచ్చిన కంకులు చాలా తెచ్చినా కానీ గిన్నె అయినాయి
పెట్టరా రైట్ చాలు ఇంకా జరం చాలు రైట్ ఏం కదా చాలు ఉండదు సరిపోద్ది రైట్ కుసర్రా లైంగా కుసర్రా జల్దీ మంచి కుసురు చెప్పులు ఇప్పేసేయాలరా తినేటప్పుడు ఎప్పుడు తిండికి గౌరవం ఇవ్వాలా అర్థమవుతుందా ఎంత కష్టపడ్డా మనం కూటి కోసమే రైట్ మన ఫ్రెండ్స్ అయితే కూర్చోరు వీళ్ళతోటి నేను ఇట్లా కొని కూర్చొని తినేద్దాం ధీరజ్ వస్తాడు ధీరజ్ ఫోన్ చేసినారా మళ్ళీ మీ అన్న ఫారెన్ అన్న సరే కానీ గిరియా లాగిచ్చేసారు అవును ఆ రోజు నేను కలుద్దాం అనుకున్నాను నువ్వు వత్తలుగా రాలేగా షాప్ కాడికి వస్తాయేమో అనుకున్నా ఇంకొకటి సెట్ అవుతాడా అన్న ఆడొస్తే సెట్ అవుతాడు పిలిచినప్పుడు రావాలి అంతే వస్తావారా చూద్దాం రేపు ఉంటుందా విఐపిరా వాడు బిజీరా బాబు నీకేం తెలుసు రేపు ఉంది రేపు నిమ్మకా రేపు వస్తా రేపు సాయంత్రం ఉందా సాయంత్రం వస్తా ఇంకా మంచి కొలుసుకొని తింటుర్రేంద్ర మీరు సంగతులు సంగతులు మీరు మీ ఇంటికి తీసుకోరా అవి ఎందుకు అయితే ఖాళీనే ఉన్నాయి కదా తీసుకోమన్నాయి కదా అప్పుడప్పుడు తీసుకొస్తాడు డాడీ అప్పుడప్పుడు తీసుకొస్తాడంట అవుతున్నట్టున్నాయి ఇక మరి ఎక్కువ వస్తలేదు అట్లా ఇప్పుడు ఏం పెడుతుర్రా మీరు పెట్టిరా పంట వేసారి మీరు వేసిరా ఇక తినేసి అన్నీ 1 2 3 4 5 కంకులు అయితే తిన్నారు మనోళ్ళు నాతో సహా ఇంకా 4 5 మిగిలి ఉన్నాయి సో నాకైతే చాలా అయిపోయింది తింటారా మీరు అయిపోయింది ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి తీసుకుపోయి ఇచ్చేసేయాలి ఏటియా వస్తున్నా మనోళ్ళు అయితే కంప్లీట్ చేసారు మిగతా అయితే మిగిలిపోయింది కొట్ట పండుగ ఇట్లా మాకినాయి ఇప్పుడే ఈరోజు అదేపో తింటా పండు మక్కింది అది వెళ్దా ఇంటి పోయి తాగుదాం పారా జల్దీ పోతాం ఆడికి అవును రప్ప మనకు చెప్పంపా చలో తేవున్నాయి మంచిగా ఉన్నాయి మామూలుగా ఉన్నాయా అద్దెం మంచిగా ఓకే తినే ఉన్నాయి తెంపరా 4 5 కాయలు తెంపు చలో కిందిది ఇక తెంపుకొని వస్తాం మీకే మంచి క్యాచ్ వాటర్ మరి చెట్టు బాగుంది కానీ ఇద్దరు కింద దిగురు చలో ఇగో బట్టి చాలు నడు మన సాల్పా మన వాళ్ళని వచ్చిరంటే తిడతారు దా దేవురి కింద దేవురి మన దిగురా నేను దిగుతున్నా వస్తే మన వాళ్ళు అయితే ఇగో మామిడికాయలు అయితే తెంపుతారు చెట్టులు నిండా మామిడికాయలు ఉన్నాయి చూడండి మొత్తం తీయటి కాయలు అనమాట ఇంకా మొత్తం పండు మక్కిన తర్వాత ఇంకా బాగుంటాయి ఇవి తీయ మామిడికాయలు నడు మామిడికాయలు ఇవి తీయటి ఉంటాయి ఏమవుతుంది జీడి వద్దు జల్లడు 2 3 తీసుకొని చేతిలో పట్టుకున్నారు రాళ్ళ పెడదాం చిన్న అయినా సరిపోద్ది 2 3 దాల్ పరా పట్టుకురారా జోబులు అయితే జోబులు ఏడ పట్టుకుంటారా నా జోబులు ఉన్నాయి అన్ని చలో చెప్పేసేయండి అందరికి మావాడైతే ఇంక తీసుకుండు గాయస్
అయితే నేను జోబు నిండా పెట్టుకున్నా. ఓకే మళ్ళా కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసుకోవచ్చు మీరు. వాటర్ ఇవన్నీ ఆ రిజర్వేర్ నుంచి వస్తున్నాయి అనమాట. కొండపోచమ్మ రిజర్వేర్ ఎంత బాగున్నాయి విషయం. తాజాగా మొత్తం కెనాల్ అనమాట. ఆడ దాకా ఉంటుంది, 20-30 కిలోమీటర్ దాకా ఉంటుంది ఇది. జాగ్రత్త రే, ఎంత బాగున్నాయి వాడు. ఈత అయినా తప్పలేదు.